అన్ని మతాల దేవుళ్ళు అంటే నాకు గౌరవం. అన్ని మతాల దేవుళ్ళు అంటే నిజమే చెప్పారు, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు. చాలా మంచి వాళ్ళు యథార్థమే చెప్పాలని తీర్మానించుకున్నారు. అబద్ధాలు చెప్పొద్దని వాళ్ళు తీర్మానించుకున్న మంచివాళ్ళు. కాబట్టి వాళ్ళలో ఒక్కడు కూడా నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని ఒక్కడు కూడా ఛాలెంజ్ చేయలేదు. ఎంత మంచివాళ్ళు అండి. వాళ్ళలో ఒక్కడు కూడా పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉన్నది అని చెప్పలేదు. ఒక్కడు కూడా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఎవరు చెప్పలే. నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి రాడని ఎవరు చెప్పలే. ఎంత మంచోళ్ళండి. అందరి బోధలు విన్నాను. ఇంతమందిలో ఒకే ఒక్క దేవుడు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ పాపాలు క్షమించే అధికారము నాకున్నది, నా యందు ఏ పాపము లేదని చెప్పి నన్ను గూర్చి లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయని చెప్పినటువంటి ఏకైక దైవం యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వాళ్ళు యేసయ్యకు పోటీ రాలేదండి, వాళ్ళని ఎందుకు ద్వేషించాలి?